తేల్చాలి ఇందిరమ్మ ఇండ్ల విషయము, తేల్చాలి ఇందిరమ్మ ఇండ్ల విషయము, తేల్చాలి గత ప్రభుత్వం చిట్టీలు ఇచ్చిన ఇందిరమ్మ లబ్ధిదారుల విషయము, తేల్చాలి గత ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు చిట్టీలు ఇచ్చిన విషయము, అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణము పూర్తి చేయాలి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి అయిన 300 ఇండ్లు తక్షణమే, పూర్తి అయిన 300 ఇండ్లు తక్షణమే, పూర్తి అయిన 300 ఇండ్లు తక్షణమే, పూర్తి అయిన 300 ఇండ్లు తక్షణమే. చిట్టీల సంగతి, పాత పాలక వర్గం పాత ప్రభుత్వం ఇచ్చిన చిట్టీల సంగతి, పాత పాలక వర్గం పాత ప్రజాప్రతినిధులు ఇచ్చిన చిట్టీల సంగతి, చిట్టీలు ఇచ్చిన లబ్ధిదారుల సంగతి, చిట్టీలు ఇచ్చిన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, చిట్టీలు ఇచ్చిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, చిట్టీలు ఇచ్చిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు. అందరికీ నమస్కారం. గత ప్రభుత్వము అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కూడా ఒక 3 ఏళ్లు కావస్తా ఉంది. అయితే గత ప్రభుత్వం మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యే వనమా గారు నిరుపేదలందరినీ, ఆనాడు ఉన్న 36 వార్డుల్లో ఉన్న నిరుపేదలందరినీ పిలిచి అధికారికంగా అని చెప్పి అనధికారిక చిట్టీలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పి ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ఆ చిట్టీలు ఇచ్చిన నాడు గత పాలక వర్గంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు సిపిఐ కౌన్సిలర్లు ఉన్నప్పటికీ అక్కడ ఇండ్లు లేవు, మరి ఈ చిట్టీలు ఎందుకు అని చెప్పి ఏ ఒక్కరు ప్రశ్నించిన పాపానికి పోలేదు. మరి ఆ 824 మందికి చిట్టీలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత కొంతమందికి ఇందిరమ్మ ఇండ్లలో అర్హత సాధించారు. కానీ అనేక మంది 824 మందిలో అనేక మందికి మీకు చిట్టీలు ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది, మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లలో లేదా స్థలం ఇచ్చి ఇల్లు కట్టే పథకంలో మీరు అర్హులు కాదని చెప్పి చాలా మందిని రిజెక్ట్ చేయడం జరిగింది. మేమేం అడుగుతా ఉన్నామంటే అనేక సార్లు ప్రజాపాలన కార్యక్రమాల్లో రెవెన్యూ అధికారులను ఇటు మున్సిపల్ అధికారులను అడగడం జరిగింది. ఈ చిట్టీలు ఉన్న వారి పరిస్థితి అధికారికంగా ప్రకటించండి. ఆ చిట్టీలు దేనికి పనికిరావని మాకు తెలుసు, కానీ అమ్మ ఇండ్లు వస్తాయని చెప్పి లబ్ధిదారులు ఆశపడతా ఉన్నారు. ముఖ్యంగా అక్కడ 824 ఇండ్లు అసలు నిర్మాణంలోనే లేవు. ఒక 300 ఇండ్లు మాత్రం కట్టి అవి కూడా కూలిపోవడానికి సిద్ధమవుతా ఉన్నాయి. అంటే మేమేం అడుగుతా ఉన్నామంటే ఇందిరమ్మ ఇండ్లు లేకుండా గతం ప్రజాప్రతినిధులు మోసం చేశారు. ఇప్పుడున్న ప్రజాప్రతినిధులైనా కర్ణించి అసలు ఈ చిట్టీల విషయం ఏంటో ఇప్పుడు పాలకవర్గ సమావేశంలో తేల్చాలి. ఈ ఇందిరమ్మ ఇండ్లు అప్పుడు ఇచ్చిన చిట్టీలు లబ్ధిదారులకు మళ్ళీ డైవర్ట్ చేస్తారా లేదా ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి చేసి ఇస్తారా అనేది ఈ రాబోయే పాలకవర్గ సమావేశంలో కొత్త కౌన్సిలర్లు పాత కౌన్సిలర్లు, సరే ఆనాడు ఉన్న దొంగల సగం మంది కౌన్సిలర్లను ప్రజలు ఓడగొట్టారు. ఒకరిద్దరు తప్పదు, ఏలు దిగిన తర్వాత పుచ్చిపోయింది, కొంత వచ్చి మళ్ళీ చేరింది. అయినా కొత్త కౌన్సిలర్లకు కొత్త పాలక వర్గానికి విజ్ఞప్తి ఏంటంటే ప్రజలంతా ఆనాడు కౌన్సిలర్లు తప్పు చేశారని చెప్పి వాళ్ళని ఓడగొట్టారు. ఆయా పార్టీల మీద ప్రభావం పడలేదు. అది ఏ పార్టీ అయినా ఆ పార్టీల మీద ప్రభావం పడకుండా కౌన్సిలర్లే తప్పు చేశారని చెప్పి వాళ్ళని ఓడగొట్టారు. కానీ ఇక్కడ అన్ని పార్టీలు యథావిధిగా మళ్ళీ ఏదైతే ప్రజాప్రతినిధులు ఎంపిక ఉన్నారో వాళ్ళందరికీ విజ్ఞప్తి, ఈసారి పాలకవర్గ సమావేశంలో ఇందిరమ్మ గతంలో ఇచ్చిన అంటే గత ప్రభుత్వం ఇచ్చిన చిట్టీల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వారి సంగతి వీళ్ళు తీర్మానం చేయాలి. లేదా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తవడానికి మరి ఎప్పటిలోపు పూర్తవుతాయో ఒక అంచనాకు రావాలి. లేదా ఆ నిధులు లేకపోతే ప్రభుత్వం నిధులు ఇచ్చే విధంగా వీళ్ళు ఏం చేస్తారో కూడా బహిరంగ ప్రకటన చేయాలి. లేకపోతే ఆ తీర్మానంలో గనక ఆ సమావేశంలో తీర్మానించకపోతే మళ్ళీ రాబోయే సమావేశం అంటే ఒక్క సమావేశం దాటిన తర్వాత ఈ 824 మందిని తీసుకొచ్చి ఖచ్చితంగా కార్పొరేషన్ కార్యాలయం ముందు కూర్చుంటాము, దాని సంగతి ఏదో తేలుస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఏవైతే 300 ఇండ్లు ఉన్నాయో అవి పంపిణీ చేసే ఆలోచన చేయకపోతే, అవి డోర్లు లేవు లేకపోతే లెట్రిన్లు సరిగా లేకపోవచ్చు, కానీ ఉండడానికి నిరుపేదలు సిద్ధంగా ఉన్నారు. అవి తేల్చకపోతే మేమే నిరుపేదలు 300 మందిని తీసుకెళ్లి ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో దూరుస్తామని చెప్పి అప్పుడు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అధికారులు ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాల్సి వస్తుందని
చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కమిషనర్ గారిని మేయర్ గారిని కలుద్దామని వచ్చాము. కానీ అనేక కార్యక్రమాల నిత్య కమిషనర్ గారేమో ప్రభుత్వ మీటింగ్ ఉందని చెప్పి వెళ్ళారని చెప్పి చెప్పడం జరిగింది. మేయర్ గారేమో బయట అనేక కార్యక్రమాలు ఉన్నాయి, ఆఫీస్కి 1 దాకా కూడా అంటే ఆ కార్యక్రమాల రీత్యా రాలేదని చెప్పి ఆఫీస్లో చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న అధికారులు ఎవరికొకరికి ఒక మెమోరాండం ఇచ్చేసి వెళ్ళిన తర్వాత జరగబోయే కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.